బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ క్రాష్ ల్యాండింగ్తో అందులో ప్రయాణించే 421 మంది కూడా ప్రాణాలు వీడారు. అయితే దాంతోపాటు అక్కడ ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో అక్కడ కూడా చాలామంది డాక్టర్స్, ట్రైనీ డాక్టర్స్ కూడా చనిపోవడం జరిగింది. సో అయితే ఫస్ట్గా మనకు ఒక వీడియో బయటకు వచ్చింది. ఏదైతే ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక వీడియో, ఆ ఫ్లైట్ ఎలా కిందికి వెళ్ళిన తర్వాత క్రాష్ ల్యాండ్ అయింది. క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత ఎలాగా అక్కడ మంటలు చెలరేగాయి, ఇదంతా కూడా ఒక వీడియో బయటకు వచ్చింది. అయితే ఈ వీడియో ఎవరు తీశారు, ఏంటి, ఏదైనా కుట్ర కోణం ఉందా అనే రకరకాల క్వశ్చన్స్ వచ్చాయి. చాలామంది ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ AI వీడియో అని కూడా అన్నారు. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన మీకు కనిపిస్తున్న వీడియో మొట్టమొదట ఏదైతే ఫ్లైట్ క్రాష్ అయిందో ప్రతి మీడియా ఛానల్లో అంతర్జాతీయంగా కూడా సర్క్యులేట్ అయిన వీడియో ఇది. అయితే ఆ వీడియో సరిగ్గా ఫ్లైట్ ఎలా వెళ్ళింది, కింద వరకు ఎలా వెళ్ళింది, ఆ తర్వాత ఎలా క్రాష్ ల్యాండ్ అయింది, ఆ తర్వాత మంటలు ఎలా వ్యాపించాయి, బ్లాస్ట్ ఎలా జరిగింది, ఇలా కంప్లీట్గా పూర్తి డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో ఇది. అండ్ ఈ వీడియోని చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా రెఫరెన్స్ లాగా వాడి అసలు ఏమై ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళ ఒపీనియన్ని, వాళ్ళ పర్స్పెక్టివ్ని చెప్పిన వీడియో ఇది. అయితే ఈ వీడియోని ఆర్యన్ అనే ఒక స్టూడెంట్, 12th క్లాస్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే స్టూడెంట్, బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూసిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఆర్యన్. అతను ఒక చిన్న పల్లెటూరు నుంచి, గుజరాత్లో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో ఉంటాడు. అయితే తాను వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చాడు. ఏదైతే అహ్మదాబాద్లో ఉన్న శాంతినగర్లో వాళ్ళ బంధువు వాళ్ళ ఇంటికి వచ్చాడు. అతను వాళ్ళ ఇంటికి మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ చేరుకున్నాడు. అయితే తను ఎప్పుడు కూడా విమానం అంత కింది నుంచి వెళ్ళడం తను ఎప్పుడు కూడా చూడలేదు. కనీసం విమానాన్ని తను అంత దగ్గర నుంచి కూడా ఎప్పుడు చూడలేదు. సో తాను మధ్యాహ్నం 12 గంటలకు అక్కడ చేరుకున్న తర్వాత అలా వరండాలో నడుస్తున్నప్పుడు మధ్యాహ్నం కరెక్ట్గా అతను బయటకు చూసినప్పుడు విమానం చాలా కింది నుంచి వాళ్ళ ఇంటి దగ్గర ఏదైతే అతను వీడియో తీశాడో, ఎస్ అక్కడ స్క్రీన్ పైన చూస్తున్న వీడియో, చాలా కింది నుంచి విమానం వెళ్తుంటే తాను చాలా ఎక్సైట్ అయిపోయి క్యూరియాసిటీతో ఆ వీడియో ఊర్లో ఉన్న తన ఫ్రెండ్స్కి చూపిద్దామంటూ కూడా తాను ఆ ఎక్సైట్మెంట్తో, ఆ క్యూరియాసిటీతో తీసిన వీడియో అది. కానీ తనకు తెలీదు ఫర్దర్గా ఆ విమానం అలా వెళ్ళి అలా క్రాష్ ల్యాండ్ అవుతుందన్న ఐడియా కూడా తనకి లేదు. సో ఆ వీడియో అతను తీశాడు, తర్వాత ఫుల్గా సర్క్యులేట్ అయింది. ఆ తర్వాత ఎవరు తీశారు, ఇది ఏమన్నా దీని వెనుక కుట్రకోణం ఉందా అని కొంతమంది, లేదు AI వీడియో అని మరికొంతమంది అన్నారు. కానీ ఇది ఆర్యన్, బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూసిన ఎవరితో ఉన్నారు యువకుడు, అతను ఈ వీడియో తీశాడు. అయితే ఇప్పటికే ఆర్యన్ కూడా దీన్ని సంబంధించి స్పందించాడు, మాట్లాడాడు. గుజరాతీ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూకి ఆర్యన్ మాట్లాడుతూ ఎగ్జాక్ట్గా తను చూపించాడు కూడా ఆ ఫ్లైట్ ఎలా వచ్చింది, ఏ టైంలో నేను వీడియో తీశాను అంటూ కూడా తను చూపించాడు. అండ్ ఆ వీడియో డీటెయిల్స్లో కూడా ఎగ్జాక్ట్గా అక్కడ ఆ ఫ్లైట్ క్రాష్ అయిన టైమింగ్ కూడా 1:39 PM అని కూడా చాలా స్పష్టంగా కనిపించింది. సో మొత్తం మీద ఒక గుజరాతీ మీడియా ఛానల్తో, ఎస్ అక్కడ స్క్రీన్ పైన లెఫ్ట్ బాక్స్లో కనిపిస్తున్న విజువల్లో కూడా అక్కడ టైం కూడా మనకు కనిపిస్తుంది. 1:29 PM మధ్యాహ్నం ఆ టైంలో ఆ వీడియో రికార్డ్ చేసినట్లు కూడా అందులో డీటెయిల్స్ కూడా ఉన్నాయి విత్ డేట్ అండ్ టైం కూడా. అయితే ఆర్యన్ ఒక గుజరాతీ మీడియా ఛానల్తో కూడా మాట్లాడి అతను ఇలా నేను 12 గంటలకు ఇట్లా మా ఊరు నుంచి వచ్చాను. సో నేను ఎప్పుడు కూడా ఇంత కింది నుంచి ఆ ఫ్లైట్ వెళ్ళడం నేను ఎప్పుడు కూడా చూడలేదు. సో నా ఫ్రెండ్స్కి చూపిద్దాము, ఎందుకంటే నేను ఫ్లైట్ని కూడా అంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు. సో ఎందుకు ఈ విమానం ఇంత కింది నుంచి వెళ్తుంది, ఆ వీడియో నా ఫ్రెండ్స్కి చూపించుకుందాము ఊరికి వెళ్ళిన తర్వాత అని కూడా నేను రికార్డ్ చేయడం జరిగింది అంటూ కూడా ఆర్యన్ ఒక గుజరాతీ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడాడు. అండ్ ఆల్సో ఆ ఘటన జరిగిన తర్వాత సరే ఇది అంతా ఆర్యన్ తీశాడు, బాగుంది, బట్ ఈ వీడియో బయటికి ఎలా వచ్చింది అనే క్వశ్చన్ అడిగినప్పుడు ఆర్యన్ ఇచ్చిన సమాధానం, ఫస్ట్ ఈ వీడియో తన అక్కకి చూపించాడు. తన అక్కకి చూపించిన తర్వాత తన తండ్రికి పంపించాడు. ఆర్యన్ వాళ్ళ తండ్రి ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్. సో ప్రజెంట్ ఆయన అహ్మదాబాద్లో ఉన్న మెట్రోలో కూడా సూపర్వైజర్ లాగా పనిచేస్తున్నాడు అని సమాచారం. సో అతను వాళ్ళ తండ్రికి ఆ వీడియో పంపించగానే వెంటనే వాళ్ళ నాన్న వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు. దాని తర్వాత వేరే వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించడంతో అది కాస్త ఒకరితో ఇద్దరితో కాస్త అందరికీ స్ప్రెడ్ అయిపోయి కూడా అంతర్జాతీయంగా ఆ వీడియో మొత్తం కూడా వైరల్ అయిపోయి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని వాళ్ళ ఛానల్స్లో కూడా టెలికాస్ట్ చేసుకున్నారు. బిగ్ టీవీ స్క్రీన్లో కూడా మనం ఆ వీడియోని కూడా చూసాం.
సో మొత్తం మీద ఆ వీడియో వెనుకల ఉన్న షాకింగ్ నిజాలను కూడా ఆర్యన్తో పాటు అతనితో ఉన్న తన అక్క, అదేవిధంగా తను ఎవరైతే ఇంటికైతే వచ్చారో వాళ్ళు కూడా ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. అండ్ ఆల్సో ఆర్యన్ చెప్తున్న డీటెయిల్స్ ప్రకారం అండ్ అతను ఉంటున్న ఇంటి అక్కడ ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ ప్లేన్ ప్రతి ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆ ఇంటి దగ్గర నుంచి కనిపిస్తుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే అతని ఇల్లు ఉంది కాబట్టి అక్కడ నుంచి వెళ్ళే ప్రతి ఫ్లైట్ కూడా వాళ్ళకి కనిపిస్తుంది. కానీ అంత దగ్గర నుంచి తాను ఇంతవరకు ఎలాంటి ఫ్లైట్ని కూడా చూడలేదు. సో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఎక్సైట్మెంట్తో ఆ విజువల్ని తాను చూసిన ఆ విజువల్ని తన ఫ్రెండ్స్కి చూపించుకుందామని చెప్పి తాను ఆ వీడియో రికార్డ్ చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ అలా చూస్తూనే తన కళ్ళ ముందరనే ఆ ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అవ్వడం, దాని తర్వాత ఏం జరిగిందో కూడా మనందరికీ తెలిసిందే. సో మొత్తం మీద ఏదైతే వీడియోకి సంబంధించి కూడా ఒక మిస్టరీ అనేది వీడింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఇది ఉగ్రదాడి అయి ఉంటుంది, అందుకే ఆ ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అవుతుందని ఆ దాడి చేసిన వాడికి తెలుసు కాబట్టి అతను ఒక స్పాట్లో నిలబడి ఈ వీడియో అంతా తీశాడు అని చెప్పి ఇలా రకరకాల ఊహాగానాలు బయటకు వచ్చాయి, రకరకాల క్వశ్చన్స్ బయటకు వచ్చాయి. చాలామంది ఇది ఏఐ వీడియో, ఫ్యాబ్రికేటెడ్ వీడియో అన్నారు. బట్ తర్వాత తెలిసింది ప్రతి ఒక్కరికి ఆర్యన్ ఈ వీడియో తీసింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మొదట్లో ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే కుట్రకోణం అది ఇది అని చెప్పి మళ్ళీ ఎక్కడ ఏమంటారు అని చెప్పి భయపడి కూడా కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇది ఎవరికి చెప్పొద్దు, ఎవరికి షేర్ చేయొద్దని కూడా చెప్పారు. అండ్ ఆర్యన్ కూడా చాలా భయపడిపోయాడని చెప్పి తన మాటల్లో తానే స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. సో మొత్తం మీద విమాన ప్రమాద వీడియోపై ఆర్యన్ అసారి షాకింగ్ నిజాలు కూడా చెప్పడం జరిగింది. విమానం కూలుతుంటే అతను ఆ వీడియో ఎందుకు తీశాడు అంటే అక్కడ ఆ విమానం క్రాష్ ల్యాండ్ అవుతుంది అని అతనికి తెలియదు. జస్ట్ అక్కడ ఒక ఫ్లైట్ వెళ్తుంది, అది చాలా కింద నుంచి వెళ్తుంది, అంత పెద్ద ఇంటర్నేషనల్ ఫ్లైట్ వెళ్తుంది కాబట్టి ఆ వీడియో ఊర్లో ఉన్న తన ఫ్రెండ్స్కు చూపించుకుందామనే ఇంటెన్షన్తోనే అతను ఆ వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియో కాస్త వైరల్ అవడంతో ఎవరు తీశారు అనేది ఈ వీడియో ఎవరు తీశారనే ఒక పెద్ద చర్చ సోషల్ మీడియాలో కూడా నడిచింది. సో ఫైనల్లీ అతను ఆ వీడియో తీసింది ఆర్యన్. అతను 12th క్లాస్ చదువుతున్నాడు, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతను వీడియో తీసిన తర్వాత అతని తండ్రికి పంపించాడు. అతని తండ్రి ఆర్మీలో పనిచేసేవాడు. ప్రజెంట్ ఆయన రిటైర్డ్ అయ్యి అహ్మదాబాద్లోని మెట్రోలో కూడా ఆయన వర్క్ చేస్తున్నారు. సో దాంతో అతని తండ్రికి పంపించిన తర్వాత అది కాస్త సర్క్యులేట్ అయ్యి సోషల్ మీడియాలో, అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వైరల్గా మారింది.